హలో అందరికీ, ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుందామా. ముందుగా వంకాయలు కట్ చేసుకుని నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. మసాలా సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని తగినంత కారం కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వంకాయలు నీటిలోంచి ఒకటొకటి తీసుకుని ఈ మసాలా వంకాయలో పెట్టాలి. మసాలా వంకాయలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటొకటి పెట్టుకొని పక్కన పెట్టుకొని వంకాయలన్నీ పక్కన ఉంచుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కాక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాక మసాలా పెట్టిన వంకాయలు వేసుకోవాలి. ఒకటొకటిగా వేసుకొని అన్ని వంకాయలు వేసేసుకొని మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలి. ఇందులో మసాలా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే వంకాయ కర్రీ రెడీ. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ.